నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వరంగల్ వాసి కోమిరెడ్డి జోసెఫ్ పై సిబిఐ కేసు నమోదు చేశారు. జోసెఫ్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ గా ఉన్నారు. ఈయన మెడికల్ కాలేజీల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. కాలేజీలకు అనుకూలంగా రిపోర్టులు ఇచ్చేందుకు వసూలు చేశారు. ఈ స్కామ్ లో ఏపీ, తెలంగాణకు చెందిన మరికొందరి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు. ప్రశాంత్, అప్డేట్స్ ఏంటి? శివాని, తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్ దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగుతుంది. దీంట్లో వరంగల్ కు చెందినటువంటి వాసి కోమిరెడ్డి జోసెఫ్ పై సిబిఐ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేశారు. ఇందులో విసిపోయే విషయాలు బయటపడ్డాయి. ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ గా ఉన్న వాసి కోమిరెడ్డి జోసెఫ్ కొన్ని విషయాలు సిబిఐ ముందు ఉంచాడు. అందులో ముఖ్యంగా ఎక్కడెక్కడ ఏ కాలేజీల నుండి డబ్బులు వసూలు చేశాడు, ముఖ్యంగా మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఏ కాలేజీ నుంచి డబ్బులు వసూలు చేసి జోసెఫ్ వాళ్లకు అనుకూలంగా రిపోర్ట్లు వచ్చేలాగా ఇటు మెడికల్ కౌన్సిల్ అధికారులను మేనేజ్ చేశాడనే విషయాలు అయితే ఇందులో విసిపోయే విషయాలు సిబిఐ దర్యాప్తులో తెలుస్తున్నాయి. అతను ఇటు ఈ యొక్క స్కామ్ కు సంబంధించి ఏపీ, తెలంగాణకు చెందిన మరికొందరి పాత్ర కూడా, మరికొన్ని మెడికల్ కాలేజీల పాత్ర కూడా అధికారులకు చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈ కౌన్సిల్ లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఇప్పటికే అటు అధికారికంగా దర్యాప్తు చేస్తున్న కౌన్సిల్ కు ఈ యొక్క వాసి కోమిరెడ్డి జోసెఫ్ అయితే మొదటి నిందితుడిగా దొరికాడు. ఇతను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సమయంలో ఏ కాలేజీల నుంచి ఎంతెంత డబ్బులు వసూలు చేశాడు, ఎక్కడెక్కడ ఈ అక్రమాలు జరిగాయి అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి మిగతా కాలేజీలు ఏవేవి ఉన్నాయి, అందులో ప్రధాన పాత్రధారులు ఎవరెవరు ఉన్నారు, వారిని కూడా అదుపులోకి తీసుకొని మరింత లోతుగా విచారణ జరిపించేందుకు అయితే దర్యాప్తు ముమ్మరం చేయడానికి ఈ యొక్క దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ప్రశాంత్.